అందరికీ వందనాలు. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం. మీరందరూ బాగున్నారు కదా? మనము రెండవ దినవృత్తాంతములు గ్రంథము నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసము ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా రెండవ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 24వ వచనం నుంచి 33వ వచనం. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. కలిసి 2 వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. నేను మీకోసం 24, 25 వచనం చదివి వినిపిస్తాను. ఆ దినముల్లో హిజ్కియా రోగి అయి మరణ దశలో నుండెను. అతడు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకును యూదా యెరూషలేములు వారి మీదకును కోపము రాగా. చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా దేవుడు గౌరవించే వ్యక్తి. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే హిజ్కియా అనారోగ్యానికి కారణంగా మరణానికి చాలా దగ్గరయ్యాడు. ఎంతగా ఆయనకి అనారోగ్యం వచ్చిందంటే చనిపోయేంతగా అనారోగ్యం వచ్చింది. కానీ అతను దేవునికి మొర్రపెట్టినప్పుడు, ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనను స్వస్థపరిచాడు. ఇదంతా కూడా మన వాక్యం చదివితే, రెండో దినవృత్తాంతాలు చదివితే మనకి ఇంకా లోతు కాదు. అయితే బబులోను రాయబారులు బహుమతులతో అతన్ని సందర్శించినప్పుడు అతడు తన ఆశీర్వాదాలతో దేవుని హస్తాన్ని అంగీకరించే బదులు తన సంపద మరియు ఆయుధాల గురించి ఆయన గొప్పలు చెప్పుకున్నాడు. కనుక దేవుని తీర్పు అతని మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. హిజ్కియా వినయంగా పశ్చాత్తాపడ్డాడు. సొలొమోను వలె హిజ్కియా గొప్ప సంపద మరియు కీర్తిని ఆస్వాదించిన రాజు. అతని పాలనలో యూదా దక్షిణ రాజ్యం అభివృద్ధి చెందింది. హిజ్కియా మరణించినప్పుడు మొత్తం దేశం తీవ్రంగా దుఃఖించింది మరియు అతని మరణం వద్ద అతన్ని గౌరవించింది. ఇక్కడ ఈ విషయాలన్నీ చూస్తున్నాం. హిజ్కియా దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డాడు. ఈ వాక్య భాగాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యం తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. 27 నుంచి 33 వచనాలు. దేవుడు తనను ఆరాధించే వారిని, తన యందు బలంగా ఉన్నవారిని ఎప్పుడూ కూడా గౌరవిస్తాడు. అదే ఇక్కడ చూడగలుగుతున్నాం హిజ్కియా జీవితంలో. ప్రియమైన వాళ్ళారా, మనం కూడా దేవుని యందు బలంగా ఉండి దేవుని ఎదుట నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని గౌరవిస్తాడు, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అనే విషయాన్ని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి సేవ చేయటంలో తన యొక్క వంతును, తన యొక్క శక్తిని మొత్తం ప్రదర్శించి హిజ్కియా దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నాడు. కనుక హిజ్కియాను దేవుడు దీవించాడు, ఆస్వాదించాడు. అతనికి సంపద, శ్రేయస్సు మరియు గౌరవప్రదమైన ఒక మరణాన్ని కూడా దేవుడు, మరణంలో కూడా ఆయన ఆ విధంగా దేవుడు దీవించినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళ రోజు విషయాన్ని మనం ఆలోచించాలి. దేవుని ఎదుట నమ్మకంగా. ఈ రోజుల్లో చాలామంది దేవుని బిడ్డలు దేవుని ఎదుట నమ్మకంగా ఉండలేకపోతున్నారు. చాలా విషయాల్లో మనం కాంప్రమైజ్ అయిపోతున్నాం. కానీ దేవుని వాక్యము హిజ్కియా ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నది? ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారిని దేవుడు దీవిస్తాడు. మనం దేవుని గౌరవించినప్పుడు ఆయన మనల్ని ఖచ్చితంగా గౌరవిస్తాడు. ఆయన ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మనతో ఉంటాయి. ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 24 నుంచి 26, 30, 31 వచనాలు. పశ్చాత్తాపము మనం చెందినప్పుడు మన జీవితం విషాదంతో ముగియదు కదండి. హిజ్కియా జీవితంలో నుంచి మనం అదే విషయాన్ని నేర్చుకున్నాం. ఎందుకంటే హిజ్కియా అహంకారిగా మారి బబులోను రాయబారులకు ఆలయ సంపదను పొరపాటున చూపించినప్పటికీ అతనిలో ఉన్న నిజమైన పశ్చాత్తాపము పరిస్థితిని మార్చివేసింది. మనము కొన్నిసార్లు తెలుసో తెలియకో కొన్నిసార్లు వాక్యం నుంచి
తప్పిపోయి ఉండొచ్చు, కానీ పశ్చాత్తాప హృదయంతో దేవుని వైపు తిరిగినప్పుడు మన దేవుడు క్షమించే దేవుడు, మన దేవుడు మన జీవితాన్ని మార్చే దేవుడు. కనుక ఈరోజు హిజ్కియా జీవితం ద్వారా అదే మనతో మాట్లాడుతుంది. మన పశ్చాత్తాపము హృదయాన్ని మనము ఎప్పుడు కోల్పోకూడదు. అలాంటి పశ్చాత్తాప మనసు కలిగి ఉండాలి. పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు ఒప్పుకునే మనసు, దేవుని ఎదుట సరిచేసుకునే మనసు, నిజంగా పశ్చాత్తాపడి వారిని దేవుడు కృప ఎప్పుడు విడిచిపెట్టదు. ఈ విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఏ విధంగా ఉంది మన జీవితం. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీ నామానికి వందనాలు, నీ వాక్యమును బట్టి వందనాలు. అవునైనా హిజ్కియా ఇలాంటి మనసు దయచేయండి ప్రభా. తండ్రి, నీ ఎదుట నమ్మకంగా ఉండడానికి, నేను తప్పు చేసినాడు పశ్చాత్తాపడే మనసు దయచేయమని వేడుకుంటున్నాం. వాక్యం వింటున్న అందరినీ దీవించండి, ఆస్వాదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడినది మమ్మల్ని సంప్రదించి దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడేయండి గాక.